ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లావణ్య. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరన్నా కొత్తగా గనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా రెసిపీస్ ఇంకా మీషో హౌల్స్ మీకు నచ్చుతున్నట్టయితే గనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను పులిహోర చేస్తున్నానండి. అంటే ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందండి పులిహోర అనేది. అది మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి. ఇది నిమ్మకాయలతో అయితే చేసిన పులిహోర కాదండి. నార్మల్‌గా నేను గ్లాస్ రైస్ కడిగి పెట్టేసుకొని అందులోనే కొంచెం పసుపు, ఆయిల్ వేసి రైస్ అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పులిహోర కోసం తాలింపు అయితే పెడుతున్నాను. నేను నిమ్మకాయతో గాని, చింతపండుతో గాని చేయలేదండి పులిహోర. అది మీకు వీడియోలో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, పచ్చెనగపప్పు, అలానే జీలకర్ర ఇవన్నీ తాలింపుకు వేసుకున్నానండి. అలానే వేరుశనగ గుళ్ళు కూడా ఒక కప్పు వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగనివ్వండి. ఇంగువ కూడా ఉంటే ఇంగువ కొంచెం యాడ్ చేసుకోండి. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదండి. ఇంకా నేను ఒక కప్పు వేరుశనగ గుళ్ళు అయితే వేసి అవి కూడా వేసి బాగా వేయించుకున్నానండి. ఇంకా మార్నింగ్ ఇది నేను బ్రేక్ఫాస్ట్కి చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం సేమ్ నిమ్మకాయ పులిహోర చేసుకున్నట్టే ఉంటుంది. ఈ పులిహోర నేనైతే ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడో ఒకసారి 1 ఇయర్ బ్యాక్ ఒకసారి చేశాను. మళ్ళీ ఇప్పుడైతే నాకు ఆ ఫ్రూట్ దొరికిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే ఆ పులిహోర చేస్తున్నానండి. మనకి సేమ్ నిమ్మకాయతో తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుందండి. పులిహోర కూడా చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంక నేను తాలింపు అయితే పెట్టేసుకొని ఆల్రెడీ నేను రైస్‌లోనే పసుపు, ఆయిల్ వేసి రైస్ అయితే ఉడకబెట్టేసుకొని ఆరబెట్టేసుకున్నానండి. ఇంకా ఈ తాలింపుని దాంట్లో వేసి కలిపేసుకొని తాలింపు చల్లారిన తర్వాతే మనం జ్యూస్ అనేది యాడ్ చేయాలండి. అది ఏం జ్యూసు ఏంటనేది చెప్తానండి. తాలింపుని బాగా వేయించుకోండి. అన్నీ దోరగా బాగా వేగితేనే మంచి స్మెల్ వస్తుందండి. పులిహోర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే నేను ఇంక ఈ పులిహోరని దేనితో తయారు చేశానంటే, ముందు కొంచెం సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ పసుపు వేశాను కాబట్టి ఉప్పు ఒక్కటే ఇందులో యాడ్ చేసుకొని అది కూడా బాగా వేయించేసుకొని ఇంకా అన్నంలో కలిపేసుకోవడమేనండి. కొంచెం ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేశాను. ఇక అది రైస్‌లో వేసి బాగా కలిపేసుకున్నానండి. అదిగోండి ఇంకా రైస్‌లోకి వేసేసి అన్నం బాగా కలుపుకోండి. స్పూన్‌తో గాని, చేత్తో గాని అది వేడిగా ఉంటుంది కాబట్టి నేను గెరిటతోనే కలుపుకున్నానండి. బాగా వేడిగా ఉంది. అయితే నాకు నారింజ కాయలున్నాయండి ఇంట్లో. ఇంకా నారింజ కాయలని జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నానండి. బాగా పుల్లగా ఉన్నాయి ఆ కాయలు. ఇంకా నారింజ కాయలతో పులిహోర అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎవరన్నా ట్రై చేయకపోతే గనక. ఇదంతా తాలింపంతా వేసి వేడంతా చల్లారిన తర్వాత మనం లాస్ట్‌లో ఆ నారింజ కాయలు జ్యూస్ చేసుకొని పెట్టుకుంటాం కదండీ! అదంతా పులిహోరలో కలిపితే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. మనం ఎప్పుడు తినే పులిహోర కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసి అన్నీ బాగా కలిపేసుకోవాలండి ముందు. అన్నీ కలుపుకొని చల్లారనివ్వండి. బాగా రైస్ కానీ, తాలింపు కానీ మొత్తం చల్లారిన తర్వాత వేసుకోండి. వేడి మీద వేసామంటే మనకి చేదు వస్తుందండి. అందువల్ల బాగా చల్లారిన తర్వాత ఆ జ్యూస్‌నైతే దాని మీద కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండండి. థాంక్ యూ.